జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేకపోతే రాష్ట్రంలో సంక్రాంతి వెలవెలబోయింది. షాపింగ్ మాల్స్ అసలు ఖాళీగా ఉన్నాయంట. రాష్ట్రంలో ప్రజలు ఎవరు సంక్రాంతి జరుపుకోలేదంటగా, నిజమేనా? ఉండ డబ్బులన్నీ దోచుకొని లండన్ వెళ్ళిపోయాడుగా, తీసుకొని పారిపోయాడుగా. మా ఖజానా మొత్తం, ప్రజల ఖజానా మొత్తం తీసుకొని లండన్ వెళ్ళి పారిపోయాడుగా. అందుకని చేసుకోలేదు పండగ. ఆయన లేడని చేసుకోలేదేమో. మొత్తం డబ్బులన్నీ దోచుకున్నాడు, రాష్ట్రాన్ని డబ్బులన్నీ దోచుకొని లండన్ వెళ్ళిపోయాడుగా. అందుకని దిగులతో చేసుకోలేదంటున్నా. అందరు హ్యాపీగా చేసుకున్నారు. వాళ్ళు ఉన్న దాంట్లోనే ప్రతి పేదవాడు రైతు పండగ ఇది. రైతు బాగా చేసుకున్నాడు ఈ సంవత్సరం. అందరు బాగా హ్యాపీగా ఉన్నారు. నువ్వు వెళ్ళిపోతే రాష్ట్రంలో పండగ రోజు లేకుండా ఒక సైకో లేకుండా పారిపోయాడని చెప్పి ఆనందంగా ఉన్నారు. ఇంకా పండగ ఎందుకు చేసుకోవాలి, బ్రహ్మాండంగా చేసుకుంటే. అసలు జగన్మోహన్ రెడ్డి ఉంటే గనక తల్లికి వందనం, అదే అమ్మఒడి కానీ, లేదంటే విద్యా దీవెన కానీ, ఇలాంటి పథకాలు వేసేవాడు. పండగ ముందల ఆ డబ్బులన్నీ వచ్చాయి. ప్రజలందరూ ఒక షాపింగ్లు చేసేవాళ్ళు, బట్టలు కొనుక్కునేవాళ్ళు, పిండి వంటలు చేసుకునేవాళ్ళు. ఈసారి ఆ సందడి కానరాలేదు ఎక్కడ అంటున్నారు కదా. ఆయన వేసే డబ్బుల కోసం ఎవ్వరు ఎదురు చూడట్ల. రాష్ట్రాన్ని బాగు చేయమోను, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఆయన వేసే రూపాయి మాకేం అక్కర్లేదు, వేసినప్పుడే తీసుకుంటాము. మా పిల్లల్ని మేము చదివించుకుంటాము, పోషించుకుంటాము. మా పిల్లలకి మంచి పరిశ్రమలు వచ్చి అన్ని రాష్ట్రం అభివృద్ధి చెందితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడి ఉద్యోగాలు వచ్చి బతుకుతారు. వాళ్ళు వేసినప్పుడు తీసుకుంటామని ప్రతి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వేయలేదని బాధపడితే ఎవడే బాధపడలే. ఆయన బాధపడుతున్నాడు ముందు. అది ఏంది మరి అసలు సందడే కనపట్టలేదని చెప్పి సాక్షి టీవీలో చెబుతున్నారు కదా ఈశ్వర్ యాంకరు. పని పాట ఏముంది, వాళ్ళకి ఏదో మ్యాటర్ కావాలి. ఏం మ్యాటర్ లేదు వాళ్ళ దగ్గర, ఎప్పుడు ఏ విషయం లేదు. ఊరికి ఏదో చెప్పుకున్నాడు. పండగ ఏంది అసలు ఈ సంవత్సరం మామూలుగా ఉండే. ఆ పందాలు, కోడి పందాలు కానీ మామూలు కానీ ప్రతి వాడు ఎంజాయ్ చేశాడు పండగ. ఈ సైకో పోయిన రోజు ఎంత పండగ చేసుకున్నారో అంత డబల్ పండగ చేసుకున్నారు. పండగ చేసుకోవటం ఏంది, ప్రతి పేదవాడు పిల్లోడు కూడా ఆనందంగా పండగ చేసుకుంటే. నిన్న సినిమా వచ్చిందంటే బాలకృష్ణ సినిమా 300-400 పెట్టి సినిమాలకు వెళ్ళిన వాళ్ళు ఆయన వేసే రూపాయి కోసం ఎదురు చూస్తారా? ప్రతి వాడు ఎంజాయ్గా పండగ బాగా చేసుకున్నారు. పండగ చేసుకోవడం సైకో మన ఆంధ్ర రాష్ట్రంలో వెళ్ళి పారిపోయాడన్న ఆనందంతో కూడా ఉన్నారు. నువ్వు ఎవడైనా కానీ నాకు మా పిల్లోడికి రూపాయి లేదు, 10 రూపాయలు లేదని పండగ చేసుకోకుండా ఎవ్వట్లేదు. బాగా హ్యాపీగా ఆనందంగా ఉన్నారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటే కోరుకుంటున్నారు, పరిశ్రమల మందు తొందరగా తీసుకొచ్చి ఆ రాష్ట్రం అభివృద్ధి చెందితే. చదువుకున్న పిల్లలు అటు ఇటు కాకుండా ఎదిగిపోయారు. 5 ఏళ్ళు సర్వనాశనం చేశాడు రాష్ట్రాన్ని. మన పిల్లలకి ఉద్యోగాలు కల్పిస్తే మేము చదువు వేస్ట్ కాకుండా, మేము పెట్టుబడి పెట్టుకోకుండా వాళ్ళని వేస్ట్గా అన్యాయం కాకుండా వాళ్ళని ముందు పరిశ్రమలు తీసుకొచ్చి అన్నీ బాగు చేసి ఒక ఉద్యోగస్తుల్లాగా చూడాలని అందరికీ తల్లిదండ్రులు. అంతేగాని వాళ్ళు వేసే రూపాయి కోసం ఎవరు చూడట్ల. ప్రతి పేదవాడు కూడా నా పిల్లోడిని చదివించుకుంటున్నాడంటే అప్పో సొప్పో తీసుకొచ్చి చదివించుకుంటున్నాడు. అంతేగాని గవర్నమెంట్ చదివించుద్దో, గవర్నమెంట్ రూపాయి వేసిద్దో, జగన్ వేస్తాడనే కాదు. ఆ సైకో గాడు పారిపోవడం వల్ల ఆనందంగానే ఉన్నారు. కానీ ఎప్పుడు బాధగా లేదు, హ్యాపీగా ఉన్నారు. ఉన్న దాంట్లోనే పండుగ చేసుకున్నారు. అంతేగాని ఎవరినో దోచుకొని దాచుకున్న డబ్బులు ఏం లేవు జనాల దగ్గర. నీలాగా ఉన్న రూపాయినే ఎంజాయ్ చేశారు పండగ హ్యాపీగా. ఎలా చూడాలి వైఎస్? ఇక్కడ చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి పదే చెప్తుంది ఏంటంటే, ప్రజలందరూ అసలు నన్నే కోరుకుంటున్నారు. మళ్ళీ నేను జనవరి 3వ వారం నుంచి జనాల్లోకి వస్తా అన్న జగన్మోహన్ రెడ్డి లండన్ ఎందుకు వెళ్ళాడు అంటారు? నిన్ను కోరుకోబట్టే నువ్వు 11 సీట్లు వచ్చింది. నువ్వు లండన్ అసలు దేశాన్ని, ఆంధ్ర రాష్ట్రం నుంచి కాదు అసలు కనపడకుండా వెళ్ళిపోతావని కోరుకుంటున్నాను. నిన్ను రావడం కాదు. నువ్వు సైకోగా వెళ్ళిపోతే రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోద్దని వచ్చి చంద్రబాబు నాయుడు ఈ రోజులో కష్టపడుతుంటే ఆయన ఆ పరిశ్రమ ఈ పరిశ్రమ వాళ్ళని వీళ్ళని తెచ్చుకొచ్చింది. వాళ్ళని ఆడ రాకుండా నువ్వు ఆ మాటలు ఈ మాటలు మీడియా ముందు చెప్పి ఏదేదో సోది మాటలని వాళ్ళకి మీ నాయకులు మీరంతా కానీ రాకుండా అడ్డుకుంటున్నారు. కానీ అడ్డుకునే పని లేకుండా మీ పనులు మరి చేసుకొని శుభ్రంగా ఏదైనా ఈ మళ్ళీ 5 ఏళ్లలో ప్రజల్లో తిరిగి మంచి సంపాదించుకుంటే మీకు 4 ఓట్లు వస్తాయి. లేకపోతే మీ నియోజకవర్గాలలో మళ్ళీ మీరు గెలిచే అవకాశం ఉంటుంది. కానీ మీ సైకోని చూసి మీరు కూడా ఏదేదో పిచ్చి మాటలు మాట్లాడితే మటుకు మీ పుట్టగతులు ఉండవు రాజకీయంగా. లాస్ట్ మీకు ఇదే. జగన్మోహన్ రెడ్డి నీకేం లక్షల కోట్లు సంపాదించుకున్నావు, నిన్ను నమ్ముకున్న వాళ్ళు నాశనం అయిపోయారు. నీకేముంది, నువ్వు బాగానే పారిపోతున్నావు. లక్షల కోట్లు ఉన్నాయి, నువ్వు లక్షల కోట్లు తీసుకెళ్ళి నీ కూతురు లండన్లో ఉండారని లండన్ పోతావు, అమెరికా పోతావు, యాడికైనా పోతావు. యాడికైనా పోయి ఎంజాయ్ చేస్తావు. నీ లక్షల కోట్లు అవినీతి సొమ్ము. మెయ్యని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు సంపాదించావు. 5 ఏళ్లలో రాష్ట్రం అభివృద్ధి అవ్వగానే లక్షల కోట్లు దోచుకున్నావు. అన్నీ దోచుకుని నువ్వు లండన్ వెళ్ళడానికి ఇన్ని రోజులు పట్టిందంటే ఎవడైనా కానీ ఎవడైనా పాపం తెలిసిన వాళ్ళు లేరు. ఆ అవినీతి సొమ్ము పెట్టి నీ కూతుర్లు కాడికి పోతున్నావు. కానీ నీ సొమ్ము పెట్టి కానీ నీ కష్టపడ్డ సొమ్ము పెట్టి నువ్వు లండన్ వెళ్ళిపోయావు. హ్యాపీగా నీ కూతుర్లు చూడాలని ఆనందంగా వెళ్ళిపోయావే. నీ ఆనందాన్ని
ప్రజలతో పంచుకోవచ్చు కదా. అంటే నేను అంటున్నది అది కాదు, జనవరి 3వ వారం నుంచి జనాల్లోకి వస్తానన్నాడు ఆయన. జనం కోసం జగన్ అని చెప్పి జిల్లాల పర్యటన చేస్తా అన్నాడు. ఇప్పుడు వెళ్ళి లండన్ వెళ్ళాడు. ఆ జనవరి చివరికి వస్తాడంట. మరి ఆయన జనవరి 30వ తారీఖే వస్తాడంట. మరి జనవరిలో ఆయన పెట్టుకున్న ప్రోగ్రాంలన్నీ క్యాన్సిల్ మరి ఆ లెక్కన. ఆయన ఏమి రాడండి, వస్తానని ఊరిస్తాడు. వాళ్ళు ఏదంటే వాళ్ళ నాయకులను ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం వాళ్ళని కాపాడుకోవడానికి చూస్తున్నాడు. కానీ ఆయన ఏమి రాడు. ఏం ముఖం పెట్టుకొని వస్తానంటే మా నాయకుడు వస్తాడు, మాకేదో ఓదార్చి మాటలు చెబుతాడని వాళ్ళు ఎదురు చూస్తున్నాయి. అంతకంటే వచ్చేది ఏం లేదు, ఆయన చేసేది ఏం లేదు. ఆయన ఎవడ కోరుకుంటున్నాడు రమ్మని? మంచి చేసే వాళ్ళని అడ్డం పడుతున్నాడు. కానీ మంచి చేసే వాళ్ళకి ఎంకరేజ్ చేసి నేను కూడా నా వంతునే సాయం చేస్తాను బాబు గారు, మీ అనుభవం నాకు కావాలంటే పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడే 10 ఏళ్ళు సీఎంగా ఉండాలి, మీ పరిపాలన నేను నేర్చుకోవాలని చాలా ఉండే, మీ దగ్గర మీ అనుభవం నాకు కావాలి, 10 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రిగా మీరు ఉండాలని ఆయన కోరుకుంటుంటే, అట్ట కోరుకున్నాడు మనిషి మానవత్వం ఉండ పవన్ కళ్యాణ్ లాగా కూడా నీకు సిగ్గుచరం లేకపోతే వచ్చే వాళ్ళని ఇంకా మంచి చేసే వాళ్ళని చెడగొట్టాలా అని అడ్డంకి పడాలి. వాళ్ళ మీడియాలో సొల్ల కోతలు కూసి ఆ కోతలు కూర్చి పెట్టుబడులు పెట్టే వాళ్ళని రాకుండా చేయాలని చూస్తాను. నీ తరం కాదు, మీ అయ్య తరమే కాల. చంద్రబాబు నాయుడిని ఎదుర్కోవాలంటే మీ అయ్య వల్లే కాక జుట్టు పట్టుకొని ఏం జరిగిందని ఆయన. సరే, ఇదంతా ఒక ఎత్తు. జనంలోకి వస్తానన్న జగన్మోహన్ రెడ్డి అకస్మాత్తుగా వెళ్ళిపోయాడు, అటు లండన్ అయితే వెళ్ళిపోయాడు. మరి ఇక్కడ ఉన్న నాయకుల పరిస్థితి ఏందంటారు? మరి ఒకవైపు చూస్తేనేమో అరెస్టులు జరుగుతున్నాయి, మరోవైపు చూస్తేనేమో ఆయన జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వస్తానంటే పార్టీలు మారిపోతున్నారు వాళ్ళ నాయకులు. జగన్మోహన్ రెడ్డి తిరిగి వచ్చే నాటికి వైసీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? వాళ్ళ నాయకుడు రాడు, వాళ్ళు రారు. వాళ్ళు చేసిన అవినీతి ఆడబట్ట బయలయ్యి జైలుకు పంపిస్తాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆ పార్టీలో పోదాం ఈ పార్టీలో పోదాం చూస్తున్నారు. నా ఇనపం ఒకటే, చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వాళ్ళని ఎవరినైనా చేర్చుకుంటే 2014లో చేర్చుకొని నువ్వు ఎట్లా ఇదైపోయావు, నువ్వు బస్టు పట్టిపోయావు చంద్రబాబు నాయుడు గారు. నేను ఒక పార్టీ కార్యకర్తని, నేను మీ అంటే అభిమానం అంతా మా పార్టీ వాళ్ళు మేమందరూ ఎంకరేజ్ చేసి మిమ్మల్ని కానీ మన నియోజకవర్గం మన నజీర్ గారిని కానీ మొత్తం కృషి చేసి గెలిపించిన వాళ్ళం మేము. అంతేగాని మేము పెట్టుబడులు పెట్టామంటలా మా కృషి కార్యకర్తల కృషి అందరూ. మీరు వైసీపీ వాళ్ళని కూడా ఒక్కళ్ళని కూడా చేర్చుకోవద్దు దయచేసి చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ మీరు 2029లో సీఎం కావాలంటే వైసీపీ వాళ్ళని చేర్చుకుంటే యువతలో ఉండాలని ఒక్కొక్కళ్ళకి సరసర కాలుతుంది. 2019లో జగన్మోహన్ రెడ్డి చేసిన పని వాళ్ళ నాయకులు వాళ్ళు కథ మొత్తం అరాజకాలు చేసి పార్టీ పలాని టీడీపీ ఈడు పార్టీ అంటేనే వాళ్ళు మనుషుల్ని చంపేసి ముందు అడిగిన వాళ్ళని ఇలా ఇంకోటి అడిగిన మంచి టీడీపీకి సపోర్ట్ చేసిన వాళ్ళు మొత్తం కథం చేశారు. అందుకు కాబట్టి మీరు దయచేసి ఒకటి గుర్తుపెట్టుకొని 2014లో మీరు చేసిన తప్పు చేయకుండా మళ్ళీ ఓసీ వాళ్ళు ఒక్కళ్ళు చేర్చుకోకండి, మన పార్టీ వాళ్ళని ఎంకరేజ్ చేయండి, అందరికీ మేలు చేయండి. అరే ఏం చెప్తారు మరి? జగన్మోహన్ రెడ్డికి తిరిగి వచ్చే నాటికి వైసీపీ నిలబడుతుందంటారా? అసలు ఆంధ్రప్రదేశ్లో నిలబడే స్కోప్ ఉందంటారా ఈ 2 వారాల్లో? ఏమండి, ఎవడో జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళకు కూడా నమ్మకం లేదు. మన నాయకుడే పారిపోయాడు, వస్తానని చెప్పి లండన్ పారిపోయాడు, లక్షల కోట్లు సంపాదించుకున్నాడు. తీసుకెళ్లి కూతుర్ల కాడికి వెళ్ళి అవన్నీ దాపెట్టుకుంటున్నాడు. ఎప్పుడే ఈ తీసుకెళ్లి ఖజానా మొత్తం ఆడ దాచుకుంటున్నాడు. వెళ్తాడు, ఎంజాయ్ చేస్తుంటారు. మనం ఇక్కడ బస్సు పట్టామని మీరు ఒక్కటి ఆలోచించుకోవాలి. మీ పనులు మీరు చేసుకోండి. మీ నియోజకవర్గాల్లో మీరు ఏదన్నా మంచి పనులు ఉంటే చేయండి. టీడీపీ వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళు కానీ ఏదన్నా పని చేయకపోతే నియోజకవర్గాలలో మీరు వెళ్ళి మీ నియోజకవర్గాలలో మీరు ఫైట్ చేయండి వాళ్ళ మీద. ఆ పని చేయట్లేదు ఈ పని చేయట్లేదు, మీరు గెలిస్తే చేస్తామని ప్రజలకి మంచి చేసే పనిలో ఉండండి. అంతేగాని ప్రజలకు హానికారం చేస్తే బస్టు పట్టిపోతారు. జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు అన్నాడు, చంద్రబాబు నాయుడు 23 అని చెప్పి అసెంబ్లీ లేఖనం చేశాడు కదా, 11 కాదు కదా, 0 అయిపోతారు. ఆయన 0 అయిపోతారు, మీరు 0 అయిపోతారు, బస్టు పట్టిపోతారు. మీ నియోజకవర్గాలలో తిరిగి టీడీపీ వాళ్ళు ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ పని చేయకపోతే వాళ్ళని ప్రశ్నించండి, వాళ్ళ బాధలు ఏమంటే తెలుసుకోండి, వాళ్ళకి మంచి చేసే కార్యక్రమం ఉండండి. మీరు ఎటువంటి చెడు పనులు చేస్తే మీరు పతనం స్టార్ట్ అయినట్టే.